50 మంది ఉంటే ఒక్కొక్క బూత్కి 4-5 అటాచ్ చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బూత్ ఏజెంట్ ఎవరికైనా 4 కమిటీలాగా వేసి పంపాలి. అర్థమైందా? మన దగ్గర అన్ని రకాల హోదాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. రాంబాబు 24 గంటలు చూసుకుంటారంటే అవదు. మరి ఈ పని కూడా చూడాలి. ఎవరైతే కీలకమైనటువంటి పదవుల్లో ఉండి పార్టీకి పనిచేయరో పార్టీకి నష్టం చేకూర్చినవాడు, అర్థమైందా? పార్టీకి ద్రోహం చేసేవాడు. ఆ 1000 ఓట్లకి ఈ నెల రోజుల్లో మీకు పూర్తి అవగాహన వచ్చేయాలి. ఈ 1000 ఓట్లు వెళ్ళారనుకోండి, 1000 ఓట్లకు సంబంధించినటువంటి వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఎక్కడ ఏ ఓటు ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ షిఫ్టింగ్, ఎక్కడ చనిపోయారు, ఎక్కడ కొత్త ఓట్లు అని తరోగా మీరు వచ్చేస్తారన్నమాట. ఓకేనా? ఇది ప్రొసీజర్. అంతేకాకుండా మనం మొత్తం ఓటర్ లిస్ట్లో కన్ఫ్యూజ్ రాజేసుకుంటే గందరగోళం అయిపోతుంది. రిమార్క్స్ ఇచ్చింది దానికోసం. సేమ్ ఓటర్ లిస్టే సేమ్ వర్క్ బుక్ కింద మారింది. ఓకేనా? ఇది జాగ్రత్త, ఇది నోట్ చేసుకోవడం. ఇందులో అన్నీ నోట్ చేయాలి. ఈ వర్క్ బుక్లో రిమార్క్స్ ఇక్కడ సబ్మిషన్ అన్నారు, కూడా సబ్మిట్ చేసుకోండి. ఏంటి తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొక చోట ఆన్లైన్ అయిపోతే ఇంకొక చోట రాసుకోండి. అట్లా ఈ బుక్ మీద ఉండాలి.